ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే మీరు కూడా ఇది నిలబడన్నమ్మా. To stand up for the national anthem now. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన ఏం కాదురా ఒక్క నిమిషం. బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అనే ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేసి జగన్ అనే నిరంకుశత్వాన్ని నాశనం చేసి రాష్ట్ర ప్రజలు అత్యద్భుతంగా ఎవరు ఊహించని రీతిలో 164 సీట్లు అనేది ఉమ్మడి కూటమికి ప్రకటించి బ్రహ్మరథం పట్టారు ఈ కూటమిని. అదేవిధంగా 11 సీట్లతోటి 151 సీట్లు వచ్చిన విర్రవీగుతున్న జగన్ని కేవలం 11 సీట్లతోటి రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేశారు. జగన్ ఇంకా రాబోయే రోజుల్లో అతను చేసిన అక్రమాలు అన్యాయాలన్నీ వెలికి తీస్తాము. ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా మా కార్యకర్తల్ని కానీ ప్రతి ఒక్కళ్ళు హింసించిన అధికారులను రెడ్ బుక్లో నోట్ చేసి పెట్టున్నాడు. వాళ్ళ అందరికీ రేపు ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అధికారిని జైలుకి పంపించేదాకా నిద్రపోము. చంద్రబాబు నాయుడు గారు సరే అన్నా కూడా ఈసారి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ సహాయ సహకారాలతోటి ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డాం కాబట్టి మేము ఎవరికి వెనక్కి తగ్గేది లేదు. ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా మా కనీరి నియోజకవర్గంలో
డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో వైద్య శిబిరాలు అయితేనేమి, కంటి వైద్య శిబిరాలు అయితేనేమి, కరోనా టైంలో చాలామందికి ఆయన ఆదుకున్నాడు. అదేవిధంగా ఏ చిన్న కార్యకర్తకి చిన్న అవసరం వచ్చినా నేనున్నానని చెప్పి ఏ టైంలో అయినా పలికే వ్యక్తి. కనిగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అతను నిర్దేశించుకున్న 5 ముఖ్యమైన ప్రాజెక్టులు కనిగిరికి త్రిబులైట్ అయితేనేమి, ఇంటింటి కొలాయి అయితేనేమి, రైల్వే ప్రాజెక్ట్ అయితేనేమి, సాగర్ జలాలు అయితేనేమి, వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళా నిన్ననే ప్రకటించారు, అమరావతి మన ఏకైక రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఒక్కటే. అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఈరోజు మనం అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చాలా మాకు ఆనందంగా ఉందండి. మేము గతము 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడున్నామండి. దాడులు, యువతకి సరైన ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులు ఎక్కువైపోయారు, ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, డాక్టర్స్పై దాడులు జరిగినాయి. అట్లాంటివి ఈ ప్రభుత్వంలో ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలాగా చేస్తారని చెప్పి చెప్పడం ద్వారా సంతోషిస్తున్నాము. మేము కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఉగ్రన్న ద్వారా సూపర్ 6 పథకాలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు, మహిళలకు ఈ విధంగా బస్సు ప్రయాణం కానీ, ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ, ఆడపిల్ల నిధి కింద 1500 నెలకి, తల్లికి వందనము 15,000 చదువుకునే పిల్లలకి, ఇవన్నీ మేము ఉగ్రన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పడం జరిగింది. వాళ్ళల్లో కూడా వాళ్ళ మనసు మారి ఇంత అత్యధికంగా 164 సీట్లు కూటమికి వచ్చినాయి అంటే దీనికి చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉందండి మాకు మాత్రము. పవన్ కళ్యాణ్ మా టీడీపీకి మద్దతు ఇవ్వటము, మోడీజీ గారు కూడా మద్దతు ఇవ్వటము, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అండి. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం కూడా. అట్లాంటి విజనరీ నాయకుడిని మనం 5 ఏళ్ళు వెనక్కి పంపించాము. కానీ దేవుడు అనేవాడు చూస్తానే ఉన్నాడు. పాపం పండింది. జగన్ గారు ఏమి చేయలేదండి. ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్లు లేవు, ఏం లేవు. కానీ ఈ మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు కూడా అలానే ఆయన అభివృద్ధి చేస్తారు. మాకు కూడా అలానే కనిగిరిలో ఉగ్రన్న గ్యారెంటీగా ఆయన మేము గెలిపించుకున్నాము. ఇంకా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాము. ఆయన మనసులో ఉన్నది కూడా అదే. ఆయన చాలా విజనరీ నాయకుడు ఉగ్రన్న కూడా. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాత్రము ప్రమాణ స్వీకారము కన్నుల పండగగా చూసాము, లైవ్ ప్రోగ్రామ్ చూసాము. చాలా కన్నుల పండగగా ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.